తెనాలిలోని నాజర్పేటలో గల శ్రీ మహాలక్ష్మమ్మ దేవతా మందిరం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు చేసి మొక్కుబళ్లు తీర్చుకున్నారు. అలాగే అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇదే సందర్భంలో మొక్కుబడులు తీర్చుకున్నారు. కమిటీ మెంబర్లు నక్కా సాయినాథ్, నక్కా శంకర్, వెలక్కాయల హర్ష, ఎడ్లపల్లి పవన్, తిరుమలశెట్టి గోపి నేతృత్వంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. విశేష పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు దేవతా మందిరం 130 సంవత్సరాల గల మహాలక్ష్మమ్మ చెట్టు దేవతా మందిరం అంటారు. ప్రతి శ్రావణ మాసం కూడా 4 వారాలు ఎంతో వైభవంగా జరుగుతుంది. 4వ వారం అమ్మవారికి కొలుపులు చేస్తాం. అంటే ఉదయం 5:30కి అభిషేక కార్యక్రమం చేసిన తర్వాత ఊర్లో అందరూ కూడా తప్పెట్లు మేళతాళాలతోటి అమ్మవారికి పొంగళ్ళు తీసుకుని వస్తారు. 4వ వారం చాలా వైభవంగా జరుగుతుంది. ఈరోజు 4వ వారం, 4వ శుక్రవారం వైభవంగా జరుగుతుంది. అలాగే సాయంకాలం కాళీమాత వేషధారణ చేసి ఊర్లో కూడా గ్రామ సంచారం అంటారు కదా, గ్రామ సంచారం చేస్తారు. అలాగే కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా సాయంకాలం 7:30కి ఉందంట. అటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఇప్పటికి 130 సంవత్సరాలైంది. ఈ మహావృక్షం రావి చెట్టు, వేప చెట్టు కలిపి 130 సంవత్సరాలు అయింది.